జై శ్రీమన్నారాయణ పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ప్రశ్న నీటి గుంట వాటర్ సంప్. అట్లనే ఈ వాటర్ సంప్ మీద అనేక రకాలైనటువంటి సందేహాలు అనేక మందికి వస్తూ ఉంటాయి. కానీ అసలు ఈ వాటర్ సంప్ని ఏ దిక్కులో ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ గృహంలో ఉండే యజమానికి, అక్కడ ఉండేటువంటి యజమానుల యొక్క వంశం ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి, అట్లాగనే అక్కడ ఉండేటువంటి రెంటల్ పోర్షన్లో వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఏ విధంగా వస్తుంది? నీటి గుంట వలనగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అసలు నీటి గుంట వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుందా సార్ అంటే 100% వస్తుంది. మనకు పూర్వకాలంలో కనుక గమనిస్తే బావులు అనేటువంటివి ఉండేవి. మనం జాగ్రత్తగా గమనిస్తే బావులు ఉండేవి. అప్పట్లో 30 అడుగులు, 40 అడుగులు, 50 అడుగులు ప్రమాణాలతో ఉండేవి. ప్రతి ఇంటికి బావి ఉండేది. ఇప్పుడు స్థలం యొక్క విస్తీర్ణం తక్కువ అవటం వలన, అట్లాగనే జల సాంద్రత భూమి లోపల తక్కువ అవటం వలన బావులు బదులు బోర్లు వేస్తున్నారు. ఆ బోర్లు అనేది ఎక్కువ కెపాసిటీ వాటర్ని పుల్ చేస్తుంది. బట్ దాన్ని స్టోరేజ్ చేసుకోవాలంటే మనం మళ్ళీ వాటర్ సంప్ అనేది గ్రౌండ్ లెవెల్లో తీసుకుంటున్నాము, పైన ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా తీసుకుంటున్నాము. సో ఇందులో మనకు కావాల్సినటువంటి వస్తువు మొత్తం 4 వస్తువులు మనం చూసుకున్నాము: బావులు, బోర్లు, నీటి గుంటలు, ఓవర్ హెడ్ ట్యాంక్స్. ఇవి 4 కూడాను నీటిని నిల్వ చేసేవి, తీసుకొని వచ్చేవికి సంబంధించిన వస్తువులు. వీటిలో ఈరోజు మనం నీటి గుంట అంటే వాటర్ సంప్ అనేది ఏ దిక్కులో ఏ డిగ్రీస్లో పెడితే బాగుంటుంది అనేది జాగ్రత్తగా గమనిస్తే, ఈ నీటి గుంటలు అనేది మనం జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే 360 డిగ్రీల నుంచి మనకు 90 డిగ్రీల లోపు వరకు ఉండాలి. అయితే 360 నుంచి 90 డిగ్రీల లోపు మనం గమనిస్తే సింహద్వారాలు కూడా వస్తాయి. సింహద్వారాలు ఎదురుగుండా పెట్టచ్చా అంటే సింహద్వారాలు ఎదురుగుండా పెట్టకూడదు. గేట్లు వస్తాయి, గేట్లు ఎదురుగుండా పెట్టవచ్చునా? తప్పనిసరిగా గేట్ ఎదురుగుండా ఉండవచ్చు. అంటే ప్రహరీ గేట్ ఎదురుగుండా గుంట వలన ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సింహద్వారాలు అనేది ప్రమాణం. ఎందుకు సింహద్వారాలే ప్రమాణం అంటున్నామంటే, ఇక్కడ యజమాని గృహ నిర్మాణం చేపట్టినప్పుడు ఆయాది గణితం క్యాలిక్యులేట్ చేసినప్పుడు గృహానికి ఆయాది గణితం చేస్తున్నాం, కానీ ప్రహరీకి చేయము. రెండోది, మనం గృహప్రవేశం చేసినప్పుడు సింహద్వారం నుంచే గృహప్రవేశంగా తీసుకుంటున్నాం ప్రమాణం, అంతేగాని ప్రహరీ గేటు దగ్గర గృహప్రవేశాలు ఉండవు. కాబట్టి సింహద్వారం ఎదురుగుండా మనకు నీటి గుంటలు ఉండరాదు. ప్రహరీ గేట్లకి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, కొన్ని గృహాల్లో మనం చూస్తూ ఉంటే ఈ నీటి గుంటలు అంటే వాటర్ సంపులు ప్రహరీ లోపలికి, ఇంటి లోపలికి కూడా చూపిస్తున్నారు. చాలాసార్లు కూడా ఇంతకుముందు చర్చించుకున్నట్టుగా ఇంటి లోపల ప్రహరీ గుంట వేయచ్చా లేదా, అసలు ఇంటి లోపల గుంట అనేది ఉండకూడదు అంటాడు. కాబట్టి ఈ యొక్క వాటర్ సంప్ ఏదైతే ఉంటుందో ఇంటికి ప్రహరీకి మధ్యలో వచ్చేటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉంటుందో, అంటే మనం సెట్ బ్యాక్ అని అంటుంటాం, అందరికీ తెలిసిందే. ఈ ఈస్ట్ సెట్ బ్యాక్, నార్త్ సెట్ బ్యాక్ అంటే తూర్పు ఉత్తరాలు ఖాళీ ప్రదేశాల్లో ఉండేటువంటి ప్రాంతంలో 90 డిగ్రీల లోపు 360 డిగ్రీల తర్వాత ఈ ప్రాంతాల్లో మనం వాటర్ సంప్ వేసుకోవచ్చు. దాని ప్రమాణాలలో ఎక్కడా కూడాను ఈ గృహానికి సంబంధించినటువంటి సింహద్వారాలు కానీ ఉపద్వారాలు కానీ ఉండరాదు. కిటికీలు ఎదురుగుండా వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మనం అందరం గమనించాలి. కానీ మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటే మాకు వాటర్ చాలా ఎక్కువ ఉంటుందండి, సంప్ అవసరం లేదంటారు. కానీ తప్పనిసరిగా నేను అందరికీ చెప్పేది, ప్రతి ఇంటికి నీటి గుంట ఉండాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే వంశ అభివృద్ధి, యజమాని అభివృద్ధి, ఆపర్చునిటీస్ పెరగటము, అవకాశాలు ఎక్కువగా రావటము, ప్రమోషన్స్ రావటము, అంటే మీ యొక్క గ్రోత్ ఏదైతే ఉంటుందో వృత్తి ఉద్యోగాలలో కానీ వ్యాపారాలలో గ్రోత్ రావాలంటే మీ గృహాలలో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. నీటి గుంటలు తప్పకుండా ఉండాలి. ఈ నీటి గుంటల వల్ల విశేషమైనటువంటి రాజయోగము, ధనయోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇది అందరం కూడా మనం గమనించాలి. జై శ్రీమన్నారాయణ.